దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నంలో ఇవాళ తెల్లవారుజామున భూకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మధురవాడ, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న జనాలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు విజయనగరం జిల్లాలోనూ పలుచోట్ల భూమి కంపించినట్టు సమాచారం అందుతోంది. ఈ భూకంపం బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్టు తెలుస్తోంది. నా పేరు గణేష్, తాటిచెట్లపాలెం నుంచి, విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సుమారుగా ఈరోజు ఉదయం 5:06 ఇక్కడ మా తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో భూకంప కదలికలు మా అందరికీ కనబడ్డాయి. న్యాచురల్గా మేము 5 o'clockకి మార్నింగ్ వాకింగ్ అలారం పెట్టుకుంటాం. సో ఆ టైంకి మేము జనరల్గా లెగిసి ఉన్నాము. ఒక 5-6 నిమిషాలకి మా డోర్స్ కానీ, సెల్ఫ్లు కానీ, మంచాలు కానీ అన్నీ సుమారుగా 1/2 సెకండ్ కదలికలు మాకు కనబడ్డాయి. మొత్తం అంతా కూడా స్థానిక ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యాం. అందరం కూడా బయటకు వచ్చి వెంటనే స్థానిక ఆఫీసర్స్కి, మాకున్న కనెక్షన్స్లో మీడియా మిత్రులందరికీ కూడా సమాచారం అందించాము. మా సమాచారం ప్రకారం విశాఖపట్నం చాలా ప్రాంతాల్లో కూడా ఈ భూకంప కదలికలు వచ్చాయని మాకున్న సమాచారం. ఈ విషయం తెలియజేస్తామని ఈ యొక్క వీడియోని పంపిస్తున్నాం. రైట్, విశాఖపట్నంలో ఇవాళ తెల్లవారుజామున భూకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.5గా నమోదైంది. సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మధురవాడ, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో నిద్రలో ఉన్న జనాలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అటు విజయనగరం జిల్లాలోనూ పలుచోట్ల భూమి కంపించినట్టు సమాచారం అందుతోంది. ఈ భూకంపం బంగాళాఖాతంలో 10 కిలోమీటర్ల లోతులో వచ్చినట్టు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి. విశాఖపట్నం పక్కనే సముద్రం ఉండటం వల్ల భూకంపం రావడం అనేది సహజం. అయితే విశాఖలో అయితే తెల్లవారుజామున ఈరోజు భూకంపం వచ్చినట్టు మనం నమోదైంది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత కూడా 4.5 కూడా నమోదైంది. అంటే ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాలు అయితే ప్రధానంగా ఎన్విపి, అప్పవర్, సాగర్ నగర్, అదేవిధంగా ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార పలు ప్రాంతాలు అయితే ఆ భూమి కంపించిన అనుభవం కూడా ప్రజలకు ఫీల్ అయ్యారు. ఈ నేపథ్యంలో పలు సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజలు కూడా భయందరకు గురైన పరిస్థితి. మరోవైపు తెల్లవారుజామున వాకింగ్ చేసే ప్రజలు కూడా ఆ రియాలిటీ కూడా చూసిన పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే ఈ భూకంపం బంగాళాఖాతం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రకంపంలో విశాఖ నగరం కూడా అక్కడక్కడ వచ్చినట్టు కూడా భావిస్తున్న పరిస్థితి. మరోవైపు విజయనగరం, కాకినాడ సమీపంలో కూడా ఈ ప్రకంపంలో అంటే భూకంప సమీపంలో ఏదైతే ప్రధానంగా బంగాళాఖాతం తీర ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో కూడా పలు చోట్ల ఈ భూకంపం వచ్చినట్టు కూడా నమోదైన పరిస్థితి. మరోవైపు ప్రజలు కూడా తెల్లవారుజామున అంటే 5 గంటలకు కొంతమంది గాఢ నిద్ర ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ తెల్లవారులేసి వాకింగ్ వెళ్ళేవారు కానీ తెల్లవారులేసి పనులు చేసుకునేవారు ఆ స్పష్టమైన అనుభవం కూడా వారు అనుభవించే పలు సీసీ కెమెరాలు కూడా ఈ రికార్డు భూమి షేక్ అవుతున్నట్టు కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి కూడా రికార్డింగ్ పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.